ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని సెక్షన్ 31 అనేది ఎగ్జిక్యూటివ్ అధికారి యొక్క విధులను తెలియజేస్తుంది. అందులో సబ్సెక్షన్ 1 ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క ఆమోదము లేదా సూచనల ప్రకారం పంచాయతీ సెక్రటరీ ప్రతి నెల ఒక్కసారైనా గ్రామ పంచాయతీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అతడు ఆ విధంగా తన విధులను నిర్వర్తించిన ఎడల తత్ఫలితంగా గతంలో జరిగిన సమావేశం తరువాత 90 రోజులలోపు ఏ సమావేశం జరగనిచో సంబంధిత నిబంధనల ప్రకారం అతనిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోబడతాయి. కనుక పైన తెలిపిన 90 రోజుల్లో సమావేశాలు జరుపుటకు సర్పంచ్ ఆమోదం తెలపని ఎడల చట్టంలోని నిబంధనల ప్రకారం పంచాయతీ సెక్రటరీ తనంతట తానుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో సబ్సెక్షన్ 2లో ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీ సాధారణంగా సమావేశాలకు హాజరవ్వాలి, చర్చల్లో పాల్గొనాలి, కానీ ఓటు హక్కును కానీ తీర్మానాలు చేయడం వంటి మాత్రం అలాగే ఆమోదించడం వంటి మాత్రం చేయడానికి అవకాశం లేదు ఎగ్జిక్యూటివ్ అధికారికి.